95% గొల్ల కుర్మలు టిఆర్ఎస్ కు ఓట్లేసి గొర్రెల పంపిణీ అనేటువంటి ఒక స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఆ యొక్క పథకం ద్వారా అసలైనటువంటి లబ్ధిదారులు ప్రయోజనం పొందారా? ప్రతి జిల్లాలో డాక్టర్లు విపరీతంగా అవినీతి అక్రమాలలో భాగస్వాములు. కేసీఆర్ పెట్టిన స్కీము అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తన మేనిఫెస్టోలో తండ్రి చనిపోతే కొడుకు గొర్రెలను వదిలిపెట్టి తండ్రి శవం దగ్గర ఉండనటువంటి పరిస్థితి. ఇతర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ పెంపకందారు వృత్తిలోకి కానీ అదే విధంగా ఈ దళారీ వ్యవస్థలోకి వస్తున్నారు అనేది. దళారీ వ్యవస్థ అనేది గొర్రెల పెంపకంలో మొదటి నుండి ఉంటది. దానికి కారణం ఏంటంటే గొర్రెల కాపర్లు మేత కోసం అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పెత్తందారులు మా చేలో పడకున్నా పడ్డాయి అనే పేరుతోటి, పడకున్నా పడ్డాయి అనే పేరుతోటి దాడులు, దౌర్జన్యాలు, తిట్టడము, నానా బూతులు తిట్టడం. ప్రతి సంవత్సరం ఆ ఊర్లో గొర్రెలు మేపుకుంటే అక్కడ వీడీసీకి 2-3 లక్షల రూపాయలు డబ్బులు జమ చేయాలి, వీళ్ళు కట్టాలి, లేకుంటే మేపుకోవద్దు. అంటే ఇట్లాంటి తీర్మానాలు చేసి ఎవరైనా దాన్ని ధిక్కరిస్తే బహిష్కరణ. ఆ ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వం బాగా పనిచేస్తలేదనే ఈ ముఖ్యమంత్రి తెచ్చుకుంటారు. ముఖ్యమంత్రి గారు కూడా అంత చీప్ గా ఆయన తగ్గించుకుంటాడు, సరైనది కాదు. వెల్కమ్ టు వెపనశ్రీ మీడియా. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ గారి దగ్గరను వారిని అడిగి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొర్రెల మేకల పెంపకందారుల్లో వచ్చినటువంటి అభివృద్ధి లేదా మార్పు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా, అదేవిధంగా గత ప్రభుత్వాలు ఏదైతే గొర్రెల మేకల పెంపకదారుల సంక్షేమం కోసము ఏమేమి కార్యక్రమాలు చేసినాయి, అదేవిధంగా ఇప్పుడు భవిష్యత్ రాబోతున్నటువంటి రోజుల్లో ఈ గొర్రెల మేకల పెంపకందారులకు కావాల్సినటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వారి యొక్క అభివృద్ధి గురించి అన్నగారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అన్న, వెల్కమ్ టు వెపనశ్రీ మీడియా. అన్నగారు, ఈ గొర్రెల మేకల పెంపకందారుల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది? గొర్రెల మేకల పెంపకందారులు ప్రధానంగా ఈ రాష్ట్రంలో సుమారు 10 లక్షల కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అన్నగారు, ఈ వృత్తి ద్వారా మాంసము, ఉన్ని, పాలు ఇట్లాంటివన్నీ కూడా ఉత్పత్తి చేయడంతో పాటు తోలు ఇట్లాంటివి కూడా ఉత్పత్తి ఈ వృత్తి ద్వారా వస్తూ ఉంటాయి. ప్రధానంగా మార్కెటింగ్ ఎక్కువ హైదరాబాదులో ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంటుంది. అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా ఉంటుంది. అయితే రూరల్ ఏరియాలో ఎక్కడికక్కడ సరిపోయేంత కన్జంప్షన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా బయట నుంచి వెళ్ళి గొర్రెలు దిగుమతి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 10 లక్షల కుటుంబాలు ఇప్పటికీ ఈ వృత్తిలోనే ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. దీంట్లో ఇప్పటికీ వృత్తిలో కొన్ని మార్పులు వచ్చినాయి. గతంలో ఒకప్పుడు విపరీతమైన వలసలు పోయేది, కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఇప్పటికీ రెగ్యులర్గా వలసలు పోతూ ఉంటారు. మిగతా తెలంగాణ రాష్ట్రంలో మిగతా ప్రాంతాల వాళ్ళు మాత్రం ఒక పీరియడ్ ఒక ప్రాంతంలో వరి వేసినప్పుడు, పంటలు వేసినప్పుడు అక్కడ తిరగడానికి స్థలం లేకపోవడం వల్ల కొంత అటవీ ప్రాంతం వలసపోవడం, కొన్ని ప్రాంతాలలో ఎండాకాలంలో మేత దొరకపోవడం వల్ల ఎక్కడైతే పచ్చిక బయళ్ళు ఉంటాయో ఆ ప్రాంతాలకు వలసపోవడం, ఇట్లా అంటే కొద్ది రోజులు వలసపోవడం అనేది జరుగుతుంది. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ, ఇప్పుడున్నటువంటి నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జిల్లాలకు కూడా ఇప్పటికీ వలసలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వము, గత ప్రభుత్వాలు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ ఒక సమూలమైన మార్పులు వచ్చినటువంటి పరిస్థితి మాత్రం గొర్రెల కాపర్లలో లేదు. దానికి కారణం ఏంటంటే అడవి చుట్టూ వృత్తి, అడవికి లింక్ ఉన్నది, గొర్రెల కాపర్లకి అడవికి లింక్ ఉంటుంది. కాబట్టి సమాజానికి దూరంగా అడవికి దగ్గరగా బ్రతుకుతున్న జీవనం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటా ఉంటాయి. ప్రభుత్వాలు కూడా వీళ్ళను అంత ఈజీగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. మిగతా వాళ్ళేమో రాజకీయంగా డామినేట్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది, కానీ వీళ్ళేమో ఆ పరిస్థితి ఉండదు.
వృత్తిరీత్యా కూడా గ్రామీణ ప్రాంతాలలో దాడులు దౌర్జన్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రైతుల పొలాలకి పోవడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకొని ఇవాళ గొర్రెల పెంపకాన్ని వృత్తిని చేపడతా ఉండు. అయితే గొర్రెల పెంపకం వృత్తి చేస్తే కేవలం గొర్రెల కాపర్ల కుటుంబాలకే లాభం కాదు. ఇవాళ దీని ద్వారా ప్రభుత్వానికి కూడా ఇండైరెక్ట్ గా ఆదాయం వస్తూ ఉంటది. ఈ వృత్తి మాంసం కన్జంప్షన్ ద్వారా, మార్కెటింగ్ ద్వారా, అదేవిధంగా మాంసం ఎగుమతి ద్వారా, గొర్రెల దిగుమతి ద్వారా, గొర్రెల ఎగుమతి ద్వారా రకరకాల రూపాలలో ఇవాళ గొర్రెల పెంపకం నుంచి వెళ్ళి వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి జిఎస్టీ రూపాలలో, పన్నుల రూపాలలో, రకరకాల రూపాలలో ఇండైరెక్ట్ గా ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటది. అయినా కూడా ప్రభుత్వాలు ఆ వచ్చే ఆదాయానికి, ఈ వృత్తి ద్వారా వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా వీళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టేది మాత్రం చాలా నామినల్ గా ఉంటుంది. ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఒకప్పుడు ఎక్కువ మంది నిరక్షరాస్యులు గొర్రెల కాపర్లు ఉండేది. ఇప్పుడు కొంత చదువుకున్న యూత్ కూడా ఉపాధి లేక తప్పని పరిస్థితులలో కొంతమంది గొర్రెలతోటి పోతా ఉన్నారు కొంతమంది. కాబట్టి సంఖ్య తగ్గింది. ఒకప్పటికి ఉన్న సంఖ్య ఇప్పటికి గొర్రెల కాపర్లలో వృత్తి తగ్గుతుంది. ఇంకో వైపున పెరుగుతుంది. అంటే అడవి చుట్టూ పోయి గొర్రెలు కాసే ఆ సంఖ్య తగ్గుతుంది. సేమ్ టైం ఫార్మ్స్ లోకి వెళ్ళిపోవడానికి, సెమీ ఇంటెన్సివ్ లోకి వెళ్ళిపోవడానికి ఉత్సాహం చూపెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉందని చెప్పొచ్చు. మొత్తం దేశంలో హైయెస్ట్ గొర్రెలు మేకల సంఖ్య ఉన్నది తెలంగాణలో. సెకండ్ ప్లేస్లో మనకు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఇవి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దేశంలో హైయెస్ట్ కన్జంప్షన్ కూడా మటన్ కన్జంప్షన్, గొర్రెల మాంసం తినే వాళ్ళ సంఖ్య దేశంలో కూడా ఎక్కువ తెలంగాణలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం తెలంగాణలోనే దేశంలో ఎక్కడ లేని మాంసం ధర ఇక్కడే ఉన్నది. అంటే మాంసం తినే వాళ్ళ సంఖ్య ఇక్కడే ఎక్కువ ఉన్నది, మాంసం ధరలు ఇక్కడే ఎక్కువ ఉన్నాయి, గొర్రెల మేకల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నది. అంటే ఇక్కడ తినే వాళ్లకు సరిపడా ఉత్పత్తి ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ తినే వాళ్లకు ఇక్కడ కన్జంప్షన్ కు తగ్గట్టుగా ఉత్పత్తి అనేది జరగట్లేదు. కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి ఇప్పటికీ దిగుమతి చేసుకుంటాను మనం. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, మధ్యప్రదేశ్ నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి, రాజస్థాన్ నుంచి కూడా ప్రతిరోజు హైదరాబాద్కి లారీల కొద్దీ గొర్రెలు మేకలు దిగుమతి అవుతా ఉంటాయి. అన్నగారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో దొంగల బెడద చాలా ఇబ్బంది పెడతా ఉన్నది. పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఎండనక వాననక చేసినటువంటి కష్టాన్ని కొంతమంది దుష్కర్లు రాత్రిపూట ఈ కాపలాదారులు లేని సమయంలో చూసి అపహరించకపోతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో యాదాద్రి జిల్లాలో చాలా చూసాం. మీరు ఎట్లా చూస్తారు? కరెక్ట్, దొంగల బెడద బాగా పెరిగింది. అంతకుముందు గొర్రెల్ని ఎక్కడ వదిలినా ఎలాంటి ఇబ్బంది ఉండకపోయేది, ఎట్లాంటి దొంగతనాలు కూడా ఉండకపోయేది. కానీ ఇప్పుడు మాంసం ధరలు పెరిగిన తర్వాత గొర్రెల దొంగతనాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అది సిటీ ప్రాంతంలో, సిటీ చుట్టూన్నటువంటి ప్రాంతాలలో ఎక్కువగా ఈ గొర్రెల దొంగతనాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అందులో యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, మేడ్చల్ జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాలలో చుట్టూన్న గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ గొర్రెల దొంగతనాలు జరుగుతాయి. ఈ గొర్రెల దొంగతనాల్ని అడ్డుకుంటే, ఎక్కడైనా గొర్రెల కాపర్లు చూసి వెంటనే వాళ్ళను ఆపడానికి, నిలువరించడానికి ప్రయత్నం చేస్తే దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం రంగారెడ్డి జిల్లాలో ఒక గొర్రెల కాపర్ని హత్య చేసి డైరెక్ట్ టాటా సుండగొట్టి దొంగలు హత్య చేసిళ్ళు. వాళ్ళ కొడుకును కూడా చెయిరుగొట్టిళ్ళు. ఈ రీసెంట్గా ఒక 3-4 నెలల క్రితం ఇదే రంగారెడ్డి జిల్లాలో గొర్రెల మంద దగ్గర పడుకుంటే వాళ్ళ నాన్నకు, గొర్రెల కాపరికి జ్వరం వచ్చిందని వాళ్ళ కొడుకు కానిస్టేబుల్ వాళ్ళ నాన్నకు జ్వరం వచ్చిందని లీవ్లో వచ్చి గొర్రెల మంద దగ్గర పడుకున్నాడు. ఇద్దరు పడుకుంటే, వాళ్ళ బామ్మర్ది అని ఇద్దరు పడుకుంటే అర్ధరాత్రి వచ్చి దుండగులు గొర్రెలు దొంగతనం చేసడానికి వచ్చి టాటా ఏస్ తోటి వచ్చి పడుకున్న వాళ్ళను వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి జాలి వాళ్ళ మీద వేసి మెసలకుంట పట్టుకొని గొర్రెలను ఎక్కించి, వాళ్ళు కొద్దిగా కానిస్టేబుల్ కాబట్టి థర్టన్ చేస్తే కొట్టి
వాళ్ళ దగ్గర తీసుకొచ్చినటువంటి చాకులతోటి ఆయుధాలతోటి పొడిచినటువంటి 2-3 కత్తిపోట్లు కూడా పడ్డటువంటి పరిస్థితి. ఆయన అంటే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అక్కడ గొర్రెలు ఎత్తుకపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి బాగా జరుగుతాయి. ఇటీవల భువనగిరి జిల్లాలో కూడా ఒక దగ్గర రెగ్యులర్ గా గొర్రెల దొంగతనాలు జరుగుతూ ఉంటే పోలీస్ కంప్లైంట్లు చేస్తా ఉన్నాం. పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు సక్రమంగా పట్టించుకోవట్లేదు. వాళ్ళు మేమెంత ప్రొటెక్షన్ ఇస్తాం, మీరే ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలి, మీరే సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, ఇట్లాంటి సజెస్ట్ చేస్తాను. కానీ మేమేమంటున్నాం అంటే పెట్రోలింగ్ ను పెంచండి. ఈ సరౌండింగ్ ఏరియాలు ఎక్కడెక్కడ గొర్రెల దొడ్లు ఉంటాయో తెలుసు, ఆ ప్రాంతాలకి కొద్దిగా పెట్రోలింగ్ ఎక్కువ పెంచి కొద్దిగా నిఘా పెంచితే ఆ భయం అనేది ఉంటది, కొన్ని నిలువరించడానికి అవకాశం ఉంటది. రెండోది సీసీ కెమెరాలు పెట్టుకుంటే, ఇదే భువనగిరి జిల్లాలో సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. సీసీ కెమెరాలో రికార్డు కూడా అయ్యింది, 3 దొంగతనాలు చేస్తున్నట్టుగా. వాళ్ళను పట్టుకోవడానికి కూడా పోలీసు వాళ్ళు నిర్లక్ష్యంగా చేస్తాను. నిన్నగాక మొన్న ఏసీని కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, దాని మీద ధర్నాలు చేస్తా ఉన్నాం. అంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి పోలీసు యంత్రాంగం చేతులెత్తేస్తుంది. సేమ్ టైము వాళ్ళు ప్రొటెక్షన్ కోసం పోయినప్పుడు కొన్ని ప్రాంతాలలో మాకేమిస్తారు, ఇట్లాంటివి కూడా అడుగుతా ఉంది. ఇది సరైంది కాదు. పోలీస్ యంత్రాంగం ఉన్నది అన్ని రకాల ప్రజలకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి, అది గొర్రెల కాపర్లకైనా ఎవరికైనా ఎవరిదైనా ఆస్తి. కాబట్టి అది సరైనది కాదు. లేదు మీకు చేత కాకపోతే ప్రభుత్వానికి చేత కాకపోతే మాకే తుపాకులు ఇవ్వండి, లైసెన్స్డ్ గన్స్ మాకే ఇవ్వండి, మమ్మల్ని మేమే ప్రొటెక్షన్ చేసుకుంటాం, అదైనా చేయాలి ప్రభుత్వం. కానీ గాలికి వదిలేసి మీరు రక్షించుకోండి మీ ఇష్టం అనే రకంగా ఉండడం మంచిది కాదు. కాబట్టి ప్రధానంగా ఏదైతే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ గొర్రెల దొంగతనాలు జరిగినాయి, ఒక 7-8 సంఘటనలు జరిగినాయి. రాచకొండ సిపి గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దీని మీద ఒక కాన్సన్ట్రేషన్ చేసి స్పెషల్ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది. అది లేకపోతే ఇంకా భవిష్యత్తులో మరిన్ని పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని నిర్వహించాలి అని మేము సంఘంగా డిమాండ్ చేస్తాం. అన్నగారు, ఏదైతే గొర్రెలకు కానీ గొర్రెల కాపర్లకు కానీ వాతావరణానికి అనుగుణంగా జబ్బులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని ఏ విధంగా చూస్తారు? అదే విధంగా గొర్రెల కాపర్లకు అంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి వాతావరణానికి అనుగుణంగా వేసవి కాలంలో అనారోగ్య సమస్యలు, వర్షాకాలంలో శీతాకాలంలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని ఎట్లా ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకుపోతారు? మీకు కావాల్సిన ఉపశమనం ఏంటి? అంటే గొర్రెల పెంపకం వృత్తి అంటేనే సహజం. ఎండ, వాన, చలి మూడింటిని తట్టుకొని పోవాల్సిన వృత్తి ఇది, తప్పదు. గొర్రెల కాపర్లు అందరూ ఇది భరించేదే. ఒక ఇంట్లో, మా బంధువుల ఇంట్లోనే వాళ్ళ నాన్న చనిపోయాడు. తండ్రి చనిపోతే కొడుకు గొర్రెలను వదిలిపెట్టి తండ్రి శవం దగ్గర ఉండనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆ గొర్రెల కాడికి ఎవరో ఒకరు పోవాలి, లేకపోతే ఆయనకున్నటువంటి ఆ 50, 20, 30 గొర్రెలు ఆ రోజంతా పూటంతా ఏం తినకుండా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తండ్రి శవం కంటే ఎక్కువ ఆ మిగిలిన ఆ 50 గొర్రెలను కాపాడుకోవడం ముఖ్యం ఆయనకు. ఎవరు గొర్రెలు గాయమన్నా కాసే పరిస్థితి ఉండదు. కూలి ఇస్తాం, 500 ఇస్తామన్నా కూడా ఇవాళ ఎవరు రారు. 1000 రూపాయలు ఇస్తామన్నా కొన్ని సందర్భాలలో ఎవరు దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎండ, వాన, చలి, వర్షాలు వస్తుంటే వర్షంలో తడుచుకుంటూ ఇబ్బంది పడుకుంటూ ఇవాళ వృత్తిలో నిలబడతా ఉంటూ నిలదొక్కుంటా ఉంటూ, బట్ ఇట్లాంటివి అన్నీ వస్తాయి. వీటిని తట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అవసరం ఉంటుంది గొర్రెల కాపర్లకి. అట్లాంటి ప్రోత్సాహం ప్రత్యేకంగా ఏమి ఇవ్వట్లేదు. ఎందుకోసం అంటే ఇది వృత్తి వాళ్ళ వరకే పరిమితం అని చూసినప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాయి ప్రభుత్వాలు. కానీ ఇది సమాజపరం, సమాజానికి ఒక మంచి మాంసాన్ని, పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించడం, ఒక శ్రేష్టమైన ఆహారం. ఇవాళ మొత్తం కల్తీ ఆహారాన్ని మనం రోజు తింటా ఉంటాం. ఎలాంటి కల్తీ లేని ఆహారం మాంసం ఒకటే, గొర్రె మాంసం ఒకటే, ఎలాంటి కల్తీ లేనటువంటి ఆహారం. కాబట్టి అట్లాంటి ఆహారాన్ని, పోషకాహారాన్ని ఇచ్చేటువంటి ఈ వృత్తిలో ఉన్నటువంటి వీళ్ళను రక్షించాల్సిన అవసరం సమాజం ఉంది, ప్రభుత్వానికి ఉన్నది. ఆ రకంగా ఆలోచించాలి. అదేవిధంగా గొర్రెలు కూడా రకరకాల వ్యాధులతోటి చనిపోతూ ఉన్నాయి. సీజనల్ గా కొన్ని రోగాలు వస్తున్నాయి. అయితే ఎక్కువ రోగాలకి ఇప్పుడు వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చినాయి. అయితే దాన్ని ప్రభుత్వమే ఫ్రీగా
ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1000 రూపాయలు ఖర్చు చేసి వాళ్ళ గొర్రెల కాపర్లు ఆ వ్యాక్సిన్స్ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కొన్ని పశువుల మందుల సరఫరా చేసే వెటర్నరీ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, నకిలీ కంపెనీలు, నాసిరకం కంపెనీలు వస్తా ఉన్నాయి. వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వెటర్నరీ మెడికల్ షాపులు ఇవన్నీ కూడా వచ్చి పెద్ద ఎత్తున వీళ్ళను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వమే అన్ని రకాల వ్యాక్సిన్లని ఉత్పత్తి చేసి ఫ్రీగా ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మందులు అందుబాటులోకి ఉండట్లేదు. కనీసం నట్టల మందు అనేది గతంలో ఇచ్చేది కాదు. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం పోరాడి సాధించుకున్నటువంటి హక్కు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జన్మభూమి టైంలో ప్రతి జన్మభూమి సందర్భంగా నట్టల మందు తాగిపించేది గొర్రెలకు. అది క్రమంగా ప్రతి ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది, కంటిన్యూ చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనీస నట్టల మందులు కూడా తాగిపించినటువంటి దుస్థితి ఉన్నది. చాలా పశు వైద్యశాలల్లో మందులు లేవని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు, బయటికి రాస్తున్నారు. సరైనది కాదు. ప్రభుత్వం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి బడ్జెట్లో మందులకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. తద్వారా గొర్రెలు మంచి బలమైన గొర్రెల ఉత్పత్తి జరగడానికి గొర్రెల కాపర్లను ప్రోత్సహిస్తే గొర్రెల కాపర్లకు కూడా ఉపయోగం జరుగుతుంది. ఆ రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నాగారు, ఈ ఏదైతే ఈ ఎక్స్పోర్ట్ లేదా ఎగుమతి చేసేటప్పుడు ఈ దళారుల బిడత బాగా ఉన్నది. ఇతర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ పెంపకందారు వృత్తిలోకి కానీ అదే విధంగా ఈ దళారీ వ్యవస్థలోకి వస్తున్నారు అనేది ఈ మధ్య కాలంలో వింటా ఉన్నాము. ఎట్లా చూస్తారు మీరు? దళారీ వ్యవస్థ అనేది గొర్రెల పెంపకంలో మొదటి నుండి ఉన్నది, ఇప్పుడు ఉన్నది. దళారీ వ్యవస్థ నిరోధించాలంటే ఒకటి, ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థను ఒక కంట్రోల్లోకి తీసుకురావాలి. మార్కెటింగ్ వ్యవస్థను కంట్రోలింగ్లోకి తీసుకురావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వ్యవస్థ, గొర్రెల అమ్మకాలు కొనుగోలు జరిగేది మొత్తం ఎక్కువగా అంగళ్ళ బేస్డ్గా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే వారాంతపు అంగళ్ళు సంతలు జరుగుతాయో ఆ సంతలలో ఎక్కువ గొర్రెల మేకల అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ఆ సంతలలో ఎట్లాంటి శాస్త్రీయత లేకుండా, అంటే ఒక గొర్రెను ఇట్లా చూసి దీనికి 2 కిలోల మాంసం వెళ్తుంది, దీనికి ఇంత ఇస్తా అని చెప్పి దళారి అంటాడు. అక్కడ కొన్న దళారి ఇవాళ 5,000 రూపాయలకు ఒక గొర్రె కొంటే వెంటనే అదే అంగట్లో అదే దళారి మళ్ళీ దాన్ని మార్బేరంగా 1000 రూపాయలకు 500 లాభం తీసుకొని మళ్ళీ అక్కడే అమ్ముతాడు. అంటే అక్కడ దళారీలందరూ కూడా కుమ్మక్కైతే సంగట్లో చూస్తే తెలవకుండా ఒక గొర్రెల కాపరిపోతే ఒక దళారి వస్తాడు, ముందు వచ్చి దీనికి 5,000 ఇస్తా అంటాడు. ఇంకో దళారి వస్తాడు 6,000 ఇస్తా అంటాడు. ఇంకో దళారి వస్తాడు దీనికి ఏం మాంసం వెళ్తుంది 4,500 ఇస్తా అంటాడు. అందరికీ ఒకరికి అటాచ్మెంట్ ఉంటా ఉంటది. ఇట్లా ఈయన డైలమాలో పడతాడు మానసికంగా. ఓహో, దీనికి తక్కువ మాంసం వెళ్తుందేమో, నేను ఇంతకే అమ్మాలనేమో, ఈయన తక్కువ కడిగిండు ఈయన ఎక్కువ కడిగిండు. ఈ డైలమాలో లాస్ట్కు ఫైనల్గా వీళ్ళందరూ కుమ్మక్కై ఒక రేట్ ఫిక్స్ చేసుకొని ఒక గిడికి లేకపోతే లేదని చెప్పి అంటారు. తప్పని ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వాటాలు పంచుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని నిరోధించాలంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి కనీసం నియోజకవర్గానికి ఒక మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తే ఇంకా బెస్ట్. ఒక మార్కెట్, గొర్రెల మార్కెట్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వారం అయినా కనీసం రెగ్యులర్ కాకుండా వారానికి ఒకసారి అయినా ప్రభుత్వమే మార్కెట్ని ఏర్పాటు చేసి ఆ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు కూడా కేజీల చొప్పున లైవ్ వెయిట్ గొర్రెని 350 రూపాయల కిలో, 400 రూపాయల కిలో, లేదా 450 రూపాయలు లైవ్ వెయిట్ కిలో, ఇంత చొప్పునే అమ్మకం కొనుగోలైనా అదే రేటు అనే ఫిక్స్ చేయాలి. మార్కెట్ లో వ్యవసాయ ఉత్పత్తులకు ఎట్లయితే మార్కెటింగ్ కమిటీ ఎట్లయితే ఫిక్స్ చేస్తుందో ఆ రకంగా మార్కెట్లను ఫిక్స్ చేసి కనీస ధర ఎట్లయితే ఫిక్స్ చేస్తుందో అట్లా కనీసం ఇంతకు అమ్మాలని ఫిక్స్ చేసి దాని అమ్మకాలు కొనుగోలు కూడా లైవ్ వెయిట్ చొప్పున అమ్మకాలు కొనుగోలు జరిగితే కొంత దళారీలు నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఇది లేకపోవడం వల్ల, నియంత్రణ లేకపోవడం వల్ల కొన్ని అంగళ్ళల్లో
ఎక్కువ దళారులకు అటాచ్మెంట్ ఉంటది. మేము గొర్రెలు తీసుకుపోతాం, డబ్బులు ఇస్తాం అని చెప్తా అంటారు. 2-3 సార్లు ఇస్తారు. ఇచ్చి హైదరాబాద్ దాకా తీసుకొచ్చి, ఇక్కడ హైదరాబాద్లో జియాగూడ మార్కెట్ లేదా చెంగిచేర మార్కెట్ దాకా తీసుకొచ్చి కొద్ది దూరం వచ్చిన తర్వాత డీసీఎం దింపి మేము ఏటీఎంలో డబ్బులు తెస్తాము లేదు రకరకాల కారణాలు చెప్పి డీసీఎం వేసుకొని వెళ్ళిపోయినటువంటి ఘటనలు, డబ్బులు ఎగ్గొట్టి ఇబ్బందులకు పోలీస్ స్టేషన్లకు పోయి పిటిషన్ ఇచ్చినా ఎవడు పరిచయాలు లేకుండా ఎవరిని పట్టుకరానటువంటి పరిస్థితి, వాళ్ళ దగ్గర కమిషన్లు తీసి వీళ్ళు తీసుకో, ఇట్లా దళారీలు మోసం చేయడము, లైవ్ అంటే తూకం లేకుండా ఉండడం వల్ల ఇట్లాంటి మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థను కంట్రోల్లో తీసుకురావాలి. మార్కెటింగ్ వ్యవస్థను కంట్రోల్లో తీసుకురావడానికి గొర్రెల పెంపకందారుల సొసైటీలు ఉన్నాయి, ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సహకార సంఘాల బేస్డ్గా మార్కెట్లను లింక్ చేయాలి. అప్పుడు సహకార సంఘాల బేస్డ్గా లింక్ చేసినప్పుడు సహకార సంఘాలు కూడా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్కెట్లు దాన్ని సహకార సంఘాలకు ఉపయోగిస్తే వాళ్ళు నిర్వహణ చేసుకున్నప్పుడు సొసైటీ బలోపేతం. ఇప్పుడు ఇవాళ వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేది గ్రామీణ ప్రాంతాలలో మహిళా పొదుపు సంఘాలు లేదా కోఆపరేటివ్ సంఘాల నుంచి వెళ్ళి కొనుగోలు చేస్తాను. ఆ రకంగా గ్రామస్థాయి ప్రాథమిక సహకార సంఘాలు గొర్రెల పెంపకందారుల సొసైటీలని మార్కెట్కు లింక్ చేస్తే దళారీ వ్యవస్థను నిరోధించవచ్చు, వీళ్ళు మోసపోకుండా ఉండొచ్చు, సొసైటీలు బలోపేతమైతే అన్ని రకాల ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంటుంది. అన్నగారు, ప్రధానంగా ఈ గొర్రెల కాపర్ల మీద ఆధిపత్య కులాల యొక్క అహంభావం ఏమన్నా ఉన్నదా? ఎప్పుడన్నా మీకు అటువంటి పరిస్థితులు ఎదురైతే ఈ కాపర్ల మీద? ఉంటది. దాని కారణం ఏంటంటే గొర్రెల కాపర్లు మేత కోసం పోయినప్పుడు రైతుల భూములలోకి సహజంగానే పోతా ఉంటాయి. పోయినప్పుడు కొన్ని చోట్ల పెత్తందారులు, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పెత్తందారులు మా చేలో పడకున్నా పడ్డాయి అనే పేరుతోటి, పడకున్నా పడ్డాయి అనే పేరుతోటి దాడులు, దౌర్జన్యాలు, తిట్టడము, నానా బూతులు తిట్టడం, ఇట్లాంటివన్నీ సహజంగానే జరుగుతూ ఉంటాయి. అది కొన్ని చోట్ల భౌతిక దాడులు, కొట్టి అసలు చిత్రహింసలకు గురి చేయడము, ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఒక అంటే నిర్మాణాత్మకంగా ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ప్రాంతంలో చూస్తే VDC విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతోటి ప్రతి సంవత్సరం ఆ ఊర్లో గొర్రెలు మేపుకుంటే అక్కడ VDCకి 2-3 లక్షల రూపాయలు డబ్బులు జమ చేయాలి, వీళ్ళు కట్టాలి, లేకుంటే మేపుకోవద్దు. అంటే ఇట్లాంటి తీర్మానాలు చేసి ఎవరైనా దాన్ని ధిక్కరిస్తే బహిష్కరణ. ఇట్లా ఒక్క ఆర్మూరు ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో గొర్రెల కాపర్లని 13 గ్రామాలలో గ్రామ బహిష్కరణ చేసినటువంటి ఘటనలు ఉన్నాయి, ఇంకా కూడా కొనసాగుతా ఉన్నాయి. ఆ VDCల్ని ప్రభుత్వ ఆజమాయిషీ లేదు, రాజ్యాంగ యంత్రాంగం పరిధి కాదు అది. అక్కడ చట్టం వాళ్ళే శాసనాలు, వాళ్ళే చట్టాలు చేస్తారు, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా నడుస్తూ ఉంటది. కాబట్టి వాటిని కూడా నిరోధించాల్సిన అవసరం ఉన్నది. ఇక గ్రామీణ ప్రాంతాలలో, మిగతా ప్రాంతాలలో కూడా కొన్ని సందర్భాలలో పెత్తందారులు బోర్ దగ్గరికి మంచినీళ్ళకు పోయినా లేదు పొలంలో పడ్డాయని చెప్పి ఇట్లాంటివి కూడా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకప్పుడేమో మేతకు భూములు ఖాళీ భూములు ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఖాళీ భూములు తగ్గిపోయింది. వ్యవసాయంలో చిన్న కమ్మతాలు వచ్చిన తర్వాత భూమి మొత్తం విస్తీర్ణంలోకి రావడం, గుట్టలు, కొండలు ఇట్లాంటివి కూడా తగ్గిపోవడం, వాటిని కూడా గవర్నమెంట్ క్రషర్లకు లేదు గ్రానైట్లకు ఇట్లాంటి వాటికి లీజుకి ఇవ్వడము, రైతులు కూడా గుట్టలకు దగ్గర దాకా దున్నడం, చెరువు శిఖం భూముల్ని కూడా అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేతకు భూములు లేనటువంటి పరిస్థితి. తప్పని పరిస్థితులు కొన్ని చోట్ల పోతా అంటే కొన్ని చోట్ల అసలు లూటిపోయిన చేనులలో పడితే కూడా, లూటిపోయిన చెలకలకు పోతే కూడా తిట్టడము, కొట్టడం ఇట్లాంటివి కూడా జరుగుతానే. వాస్తవంగా ఒక చేనులో గొర్రెలు తిరిగితే ఆ గొర్రెల ఎరువు పంటకి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు రైతులు గొర్రెల కాపర్లకు ఎదురు డబ్బులు ఇచ్చి పెంట పెట్టుకునే, మందలు పెట్టుకునే సంస్కృతి ఉండేది తెలంగాణ ప్రాంతంలో. అది పోయింది. కనీసం వస్తే కూడా తిట్టడం, కొట్టడం ఇట్లాంటి దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని నిరోధించాలంటే మేత అనేది
ముఖ్యం మేత వనరులు తగ్గిపోతా ఉన్నాయి. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఇవాళ ఫార్మ్ సిస్టమ్ వచ్చింది, గొర్రెల ఫార్మ్ సిస్టమ్ వచ్చింది. అయితే ఈ గొర్రెల ఫార్మ్స్ ను సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంది, NLM, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద 2026 వరకు 50% సబ్సిడీ తోటి ₹1,00,00,000 లోన్ తీసుకుంటే అందులో 50 లక్షల సబ్సిడీ తోటి ఒక స్కీము పెట్టిండ్రు. తెలంగాణలో 838 మందికి ఈ స్కీమ్ కింద శాంక్షన్ చేసిండ్రు. అయితే ఇది ఒరిజినల్ ట్రెడిషనల్ గా వచ్చే గొర్రెల కాపర్లు ఏదైతే ఉన్నారో, ఇలా కుర్మలు, యాదవులు, ఈ ట్రెడిషనల్ గా అనాదిగా వృత్తిలో ఉన్నటువంటి ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఈ 838 మందిలో 100 మంది కూడా వీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఇతరులు వచ్చిన దాంట్లో అగ్రవర్ణాలు వచ్చినటువంటి పెత్తందారులు, అగ్రవర్ణాలకు సంబంధించిన పెద్ద కులాల వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. అడవి చుట్టూ గొర్రెలు కాసినప్పుడేమో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు, తండ్రులు వంశపారంపర్యంగా అడవి చుట్టూ గొర్రెలు. ఇప్పుడు గొర్రెల ఫామ్ పెట్టే కాడికి వచ్చేసరికి వాళ్ళు వచ్చేసి దాన్ని అంటే గవర్నమెంట్ కూడా దాన్ని ఒక పెట్టుబడిదారి సిస్టంలోకి బడాబాబులకు ఉపయోగపడేట్టుగా చేస్తుంది. అట్లా కాకుండా దాన్ని చిన్న సంఖ్యలో ఒక 50 గొర్రెలు ఫామ్ పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చి ట్రెడిషనల్ గా వచ్చే వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి వైన్స్లకి, గౌడ్లకి రిజర్వేషన్ కల్పిస్తుంది. అట్లా గొర్రెల కాపర్లకి దీని మీద రిజర్వేషన్, స్కీమ్ లో రిజర్వేషన్ 50% రిజర్వేషన్ వీళ్ళకే ఎందుకు ఇవ్వకూడదు? అట్లాంటిది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే రకంగా గొర్రెల కాపర్ల పిల్లలు ఇవాళ కొంతమంది చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం, ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ప్రభుత్వం వెటర్నరీ డిపార్ట్మెంట్ లో కొన్ని పోస్టులు ఉంటాయి, కంపౌండర్లుగా, NLM, మన అంటే వెటర్నరీ అసిస్టెంట్లుగా, ఇట్లాంటి వీటిలలో ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. అప్పుడు కొంత వృత్తిని ప్రోత్సహించడానికి, ఈ ట్రెడిషనల్ గా ఈ వృత్తి చేసినందుకు, సమాజానికి ఒక మంచి ఆహారాన్ని అందించినందుకు వాళ్ళ పిల్లలకి ఉపయోగపడే విధంగా ఉంటది. ఆ రకంగా చేస్తే ఉపయోగకరంగా ఉంటది అనేది మేము ప్రభుత్వాన్ని సూచిస్తాం. అన్నగారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే మొదటి ప్రభుత్వంలో ఈ గొర్రెల కాపర్లకు గొర్రెల పంపిణీ అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఆ యొక్క పథకం ద్వారా అసలైనటువంటి లబ్ధిదారులు ప్రయోజనం పొందారా, లేకపోతే ఆ పథకం కేవలం బడాబాబుల కోసమే ఏర్పాటు చేసినటువంటి పథకం? తెలంగాణ ప్రభుత్వం మొదటి గవర్నమెంట్ లో మంచి స్కీము గొర్రెల పంపిణీ అనేది దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీము రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. మేము 1995లో సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి 96 ఏర్పాటు చేసిన 95-96 నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం, గొర్రెల కాపర్లకి రుణాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కొన్ని చిన్నవి అప్పుడప్పుడు జీవక్రాంతి ఇట్లాంటి చిన్నవి పెట్టినప్పటికీ కేసీఆర్ పెట్టిన స్కీము చాలా పెద్ద స్కీము, మంచి స్కీమ్ కూడా. మేము గతంలో NCDC, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద తెలంగాణ రాష్ట్రంలో ఒక 3 జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి 20% సబ్సిడీ తోటి ఆస్తులు తనఖా పెట్టుకొని లోన్లు ఇచ్చారు. దాన్ని ఆస్తులు తనఖా లేకుండా 50% సబ్సిడీ తోటి ఇవ్వాలని మేము అడిగినాం. 20% 50% సబ్సిడీ తోటి ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ ను అడిగినాం. ఇవన్నీ ఈ రిపోర్ట్స్ అన్ని కేసీఆర్ స్టడీ చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత అతిపెద్ద కమ్యూనిటీ రాష్ట్రంలో బీసీలలో ముదిరాజులు, బెస్తలు, అదేవిధంగా గొల్ల కుర్మలు అతిపెద్ద సామాజిక వర్గం. గవర్నమెంట్ చెప్పిన అప్పటి లెక్క ప్రకారం 30 లక్షల కుటుంబాలు, 30 లక్షల జనాభా ఉన్నదని. కాబట్టి ఇంత పెద్ద జనాభాకు ఉపయోగం జరగాలి అనే ఉద్దేశంతో, గొర్రెల కాపర్లందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో గొర్రెల స్కీమ్ పెడతానని చెప్పి 50% సబ్సిడీ కాదు 75% సబ్సిడీ తోటి ఇస్తా, 25% మీరు లబ్ధిదారుల వాటా కడితే 75% మేము ఇస్తామని చెప్పి ఓ స్కీమును పెట్టిండ్రు. 7.5 లక్షల మందిని, 7,37,000 మందిని లబ్ధిదారులను ఎంపిక చేసిండ్రు. చేసి 2 ఏళ్లలో వీళ్ళందరికీ గొర్రెల పంపిణీ చేస్తానని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. మేము ముందే స్కీమ్ పెట్టినప్పుడే
చాలా క్లారిటీగా చెప్పినాం. ఎందుకంటే ఇంతమందికి 2 ఏళ్లలో గొర్రెల పంపిణీ అనేది అసంభవం, సాధ్యం కాదు ఇది అని చెప్పినాం. కేసీఆర్ గారి నాతో పర్సనల్గా ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నేను స్వయంగా చెప్పడం జరిగింది, ఇది సాధ్యం కాదు 2 ఏళ్లలో అనేది, గొర్రెలంత సంఖ్య దొరకదు అనేది కూడా చెప్పినాం. దీంట్లో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతాయి. మీరు లాంగ్ పీరియడ్ పెట్టుకోండి, ఒక 10 సంవత్సరాలు పెట్టుకోండి. అది పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి ఒక ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఒక సెంటర్ పెట్టి అక్కడ గొర్రెల్ని కొన్ని రోజుల నుంచి ప్రొడక్షన్ అక్కడ చేసుకుంటూ ఆ వచ్చిన ప్రొడక్షన్ ద్వారా ఇక్కడ ఇవ్వండి, అట్లా డెవలప్ చేయండి అని చెప్పినాం. కానీ ఆయన లేదు, మేము ఖచ్చితంగా ఇంతమందికి ఇస్తాం, ఒక సీరియస్ టార్గెట్ పెట్టుకొని చేస్తాను, ఒక సంవత్సరం తర్వాత రివ్యూ చేస్తాం, దీని మీద మీ కూడా పరిగణలోకి తీసుకుంటాం అని చెప్తే వినకుండా ప్రొసీడ్ అయ్యిండు. 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు చాలా స్పీడ్గా ఈ స్కీము రన్ అయింది. ఆ తర్వాత స్లో అయిపోయినటువంటి పరిస్థితి, అంటే సెకండ్ టైం ఎన్నికలలో గెలిచిన తర్వాత స్లో డౌన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే మొదటి విడతలో గొర్రెలు ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుటుంబాలు మ్యాక్సిమం 95% గొల్ల కుటుంబాలు టిఆర్ఎస్కి ఓట్లేసారు. అవును, వేరే పార్టీలలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా టిఆర్ఎస్కి ఓట్లేసారు. ఎందుకంటే గొర్రెల స్కీమ్ పెట్టిండు, కొందరికి వచ్చినాయి, ఇంకా సగం మందికి రాలేదు. ఒక కుటుంబంలో తండ్రికి రావడం, కొడుకు రాకపోవడం, కొడుకు వచ్చి తండ్రికి రాకపోవడం, కాబట్టి నాకు కూడా వస్తాయి అని ఇట్లా రకరకాల కారణాలు. కానీ అది కేసీఆర్ తర్వాత 2018 ఎన్నికల తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ గొర్రెలు ఇవ్వడం, ఎన్నికలు లేకుంటే ఇవ్వకపోవడం. అదే క్రమంలో అవినీతి క్రమంగా స్లోగా అవినీతి కూడా దీంట్లో విపరీతంగా పెరిగిపోయింది. అది 1000-2000 నుంచి వెళ్ళి కమిషను ఒక యూనిట్లో 20-30 వేల వరకు కమిషన్లు తీసుకునే కాడికి రకరకాల పేరుతో, ట్రాన్స్పోర్ట్ పేరుతోటి అవినీతి జరిగింది. అదేవిధంగా దళారీలు ఎంటర్ అయ్యి ఎక్కడ ఆ దళారీ గుంపులుంటే అక్కడికే అధికారులు తీసుకుపోవడం, ఇట్లాంటి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి అనేది ప్రభుత్వం కూడా ఇప్పుడు కొంతమంది అధికారులను, ఒక 12 మందిని అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేసి దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా, ఏసీబీ ఎంక్వైరీ కూడా చేస్తుంది. ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల ఈడీ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇంకా ఎంక్వైరీ కూడా పర్ఫెక్ట్గా జరగట్లేదు. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి. అవినీతి అక్రమాలు జరిగినటువంటి కొంతమంది అధికారులు ఇప్పటికీ సేఫ్ సైడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్లు, ప్రతి జిల్లాలో డాక్టర్లు విపరీతంగా అవినీతి అక్రమాలలో భాగస్వాములు అయ్యిండ్లు. దీంట్లో గొర్రెల కాపర్లతో పాటు డాక్టర్లు ఎక్కువ లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. ఒరిజినల్గా గొర్రెల కాపర్లకి లబ్ధి జరిగింది, మొత్తం లబ్ధి జరగలేదని చెప్పడానికి లేదు. కానీ ప్రభుత్వం చెప్పిన దానికి ఆచరణ కాడికి వచ్చేసరికి మొత్తం గొర్రెల కాపర్లకు లబ్ధి జరగాల్సింది 50% గొర్రెల కాపర్లకు లబ్ధి జరగడం, మరో 50% అవినీతి అధికారులకు కావచ్చు, మధ్య దళారులకు కావచ్చు, వీళ్ళకు లబ్ధి జరిగినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మేము మొదటి నుంచేలే అవినీతి జరుగుతుంది, అవినీతిని అరికట్టండి, ముఖ్యమంత్రి కార్యాలయమే దీన్ని పర్యవేక్షణ చేస్తుంది అనేది ఈ గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక రూపాలలో తీసుకుపోయే ప్రయత్నం చేసినాం. ఆయన కలవకపోవడంతో ఉద్యమాలు, పోరాటాలు, చలో అసెంబ్లీ, రోడ్ల దిగ్బంధము, అదేవిధంగా ఎంఆర్ఓలకు, కలెక్టర్ ఆఫీసుల ముట్టడులు, ఇట్లాంటి చాలా రకాల కార్యక్రమాలు చేసి చివరికి గడి ముట్టడనే ప్రోగ్రాన్ని కూడా చేయడం, ముఖ్యమంత్రి ఇంటికి 70,000 పోస్ట్ కార్డులు, ఉత్తరాల్ని రాయించడం, ఇట్లా పెద్ద ఎత్తున దాని మీద అవినీతి అక్రమాలని అరికట్టాలని చెప్పి గొర్రెల కాపర్లకు లబ్ధి జరిగే విధంగా ఇవ్వాలని చెప్పి ఫైట్ చేయడం జరిగింది. తప్పని పరిస్థితులలో ఈ అవినీతిని ప్రభుత్వం అరికడతలేదు, గొల్ల కుర్మలకు నష్టం జరుగుతుంది, కాబట్టి నగదు బదిలీ చేయండి, మా అకౌంట్లకు మాకు నగదు బదిలీ చేయండి అనే డిమాండ్ను మేము ముందు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఫైనల్గా మునుగోడు ఎన్నికల ఉప ఎన్నిక టైంలో ఆ డిమాండ్ను అంగీకరించి ఒక 7,000 మంది అకౌంట్లకి నగదు బదిలీ చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అక్కడ కూడా గొర్రెల పంపిణీ చేయకుండా ఆ అకౌంట్లు బ్లాక్ చేయడం, ఇట్లాంటివి కూడా చేసిండ్రు. ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. కేసీఆర్ పెట్టిన స్కీము అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మిగిలిన రెండో విడత
సగం మంది గొల్ల కుర్మలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మేము కూడా గొర్రెల పంపిణీ చేస్తాము, అది అవినీతి అక్రమాలు లేకుండా 2 లక్షల రూపాయల నగదు బదిలీ చేస్తాము అని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తన మేనిఫెస్టోలో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరచడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కనీసం ముఖ్యమంత్రి దాని ఊసు కూడా ఎత్తట్లేదు, ఎక్కడ మాట్లాడట్లేదు. పైగా ఎవరు ఏ స్కీమ్ గురించి ఎవరు అడిగినా నిధులు లేవు, డబ్బులు లేనిది ఏం చేయాలి, గత ప్రభుత్వం అంతా అప్పులు చేసింది, ఆ చేసిన అప్పులకు వడ్డీలు కడతాను కాబట్టి నేనేం చేయాలి అనే మాటలు మాట్లాడుతాడు. సరైంది కాదు అది. ఎందుకంటే కాంగ్రెస్ కు గతంలో 2018 ఎన్నికలలో 95% ఓట్లు వేసినటువంటి గొల్ల కుర్మలు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 55% కాంగ్రెస్ కి ఓట్లు వేసిండు. అవును, ఇది నేను చెప్పే లెక్క కాదు. హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ దీని మీద ఏ సామాజిక తరగతులు ఎవరికి ఎంత పర్సంటేజ్ ఓట్లు పోలరైజేషన్ అయినాయి అనేది ఆ 2 ఎన్నికల్ని అనలైజ్ చేస్తూ ఆర్టికల్ రాసి దాంట్లో రాసినటువంటి లెక్క. అంటే అంత కాంగ్రెస్ను ఆదరించినటువంటి వాళ్ళను ఇవాళ ప్రభుత్వం పక్కన పెడతా ఉంది. అది నష్టం. భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇప్పటికే వ్యతిరేకత చాలా పెరుగుతూ ఉంది. దాని మీద భవిష్యత్తులో మేము కూడా ఉద్యమాలు చేసే పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి చెప్పే అబద్ధం. ఎందుకంటే గత ప్రభుత్వం బాగా చేయలేదని కదా ఈ ప్రభుత్వాన్ని ఎందుకున్నది. ఇల్లు కడితే అంటే మేస్త్రి మంచిగా పని చేయకపోతే ఇంకో మేస్త్రిని తెచ్చి పెట్టుకుంటాం. అట్లా ఆ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం బాగా పనిచేస్తలేదనే ఈ ముఖ్యమంత్రి తెచ్చుకుంటాం. మరి నువ్వు అధికారంలోకి వచ్చే ముందు ఎన్ని డబ్బులు ఉంటాయి ఏంటి, నువ్వు పెట్టే హామీలకి కావలసినటువంటి నిధుల సమీకరణ ఎక్కడి నుంచి వెళ్ళి పాసిబిలిటీ ఏంది, అవకాశం ఉందా లేదా అనేది ఈ మినిమం ఇది కనీస అవగాహన లేకుండానే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం, ముఖ్యమంత్రి అవుతాం, ఇన్ని హామీలు ఇస్తాం అనేది అంటే సాధ్యమవుతుంది. నాతో మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, గొర్రెల పెంపకందారుల సంఘానికి రాష్ట్ర నాయకుడు అని ఇంటర్వ్యూ చేస్తాను. నన్ను దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ వేసినప్పుడు నేను ఆన్సర్ చేయగలను. చేసే కేపబిలిటీ లేనప్పుడు నేను ఒక రాష్ట్ర నాయకుని ఎట్లయితా? అలానే కదా ముఖ్యమంత్రి గారు కూడా అంత చీప్ గా ఆయన తగ్గించుకుంటాడు. అది సరైనది కాదు. ఒకవేళ డబ్బులే లేవనేది నిజమైతే 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ కాంట్రాక్టర్లకు గతంలో ఉన్న డబ్బులన్నీ ఎట్లా పోతా ఉన్నాయి? కోమటిరెడ్డి బ్రదర్స్ కాంట్రాక్టులు, లేకపోతే ఖమ్మం శ్రీనివాసరెడ్డి లేదు తెల్లారులైతే మూసీ నది ప్రక్షాళన చేస్తానంటాను. 1,000 కోట్ల రూపాయలు పెట్టి మూసీ నది ప్రక్షాళన ఎవడు అడిగిండు? మంత్రులు హెలికాప్టర్లు ఎవరు అడుగుతారు? ఇంత పెద్ద ప్రజాధనాన్ని మీకు అవసరం అయ్యే వాటి వైపు డైవర్ట్ చేస్తాను. కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ముందు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే పెడుతున్నారో వాటి వైపు ఆలోచన చేయండి. ఆలోచన చేయకపోతే గత ప్రభుత్వానికి కంటే స్పీడ్ గా మీ మీద వ్యతిరేకత జరుగుతూ ఉంది. అది భవిష్యత్తులో నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించి సక్రమంగా గొర్రెల కాపర్లకు గొల్ల కుర్మలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ నెరవేర్చాలని చెప్పి కోరుతాను. లేకుంటే ఇప్పటికే అన్ని జిల్లాలలో జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మహాసభలు జరిగిన తర్వాత రాష్ట్ర మహాసభ వచ్చే నెల డిసెంబర్లో జరగబోతా ఉంది. దాంట్లో కొన్ని తీర్మానాలు చేసి ప్రభుత్వం ముందు ఉంచుతాం. ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం లేవనెత్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాం. అన్నగారు, చివరగా ఏదైతే గొర్రెల కాపర్ల యొక్క జీవన విధానం మారాలి, అభివృద్ధి పదంలో గొర్రెల కాపర్లు ప్రయాణించాలంటే ప్రభుత్వం చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటివి? అదే విధంగా ఇప్పుడు రాబోతున్నటువంటి మీ ఏదైతే గొర్రెల మేకల పెంపకందారుల యొక్క రాష్ట్ర మహాసభలు జరుగుతా ఉన్నాయి, మీ డిమాండ్ల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, ప్రభుత్వం వీళ్ళకి చేయాల్సినవి ఇవాళ గొర్రెలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు వందలాది గొర్రెలు చనిపోతా ఉన్నాయి. కనీసం ఇన్సూరెన్స్ కూడా గొర్రెలకు లేదు. ప్రభుత్వం గొర్రెల ఇన్సూరెన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. గొర్రెల కాపర్లు ప్రమాదాల్లో చనిపోతా ఉన్నారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇస్తాను. దానికి కూడా రకరకాల కొర్రీలు పెడతా ఉన్నారు. కాబట్టి ఎలాంటి కొర్రీలు పెట్టకుండా గొర్రెల కాపర్ చనిపోతే ఆయన సొసైటీ మెంబర్ అయినా కాకుండా ఏ నిబంధనలు తీసేసి కనీసం 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా పెన్షన్ 50 సంవత్సరాలు దాటినటువంటి గొర్రెల కాపర్లకి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మేత సమస్యలు వస్తూ ఉన్నాయి. గొర్రెల ఫార్మ్స్ ఈ గొర్రెల కాపర్లకు పెట్టించాల్సిన అవసరం ఉన్నది. గొర్రెల దొంగతనాల్ని నిరోధించాల్సిన అవసరం ఉంది. ఇట్లా రకరకాల స్కీములు కొన్ని పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ రకంగా
ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. విలువైన సమయాన్ని కేటాయించి మీ విలువైనటువంటి సూచనలు సలహాలు మాతో పంచుకున్నందుకు మీకు వెపనశ్రీ మీడియా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ.